హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమల్స్ టెక్ టాక్. నేను మీ విమల్. మనందరికీ తెలిసిందే, రీసెంట్ టైమ్స్లో గ్యాస్ స్కేర్సిటీ అనేది చాలా పెరిగిపోయింది. సో అందరినీ నేను ఖచ్చితంగా ఇండక్షన్ స్టవ్ కొనుక్కోమని చెప్పను. బట్ ఎప్పుడు ఎలాంటి ఎమర్జెన్సీ వస్తుందో చెప్పలేము. సో ఫర్ ఎ సేఫర్ సైడ్, డెలివరీ లేట్ అయినా పర్లేదు, ఒక ఇండక్షన్ స్టవ్ మాత్రం మీరు ఆర్డర్ చేసి పెట్టుకోండి. మ్యాక్సిమం అమెజాన్లో ఎక్కడ చూసినా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ కానీ, లేదంటే మ్యాక్సిమం మంచి మంచి బ్రాండ్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి. సో నాకు రివ్యూస్ అన్నీ చదివి ఒక బ్రాండ్లో అయితే నేను ఈ ఇండక్షన్ స్టవ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది క్యాడ్లెక్ బ్రాండ్ నుంచి అండి. ఇండక్షన్ కుక్ టాప్ చాలా ఫీచర్స్ ఉన్నాయి. నాకు ఇది 24 months వారంటీ తోటి వచ్చింది. ఇందులో పాన్ సెన్సార్ టెక్నాలజీ ఉంది, ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ అండ్ ఈకో మోడ్, ఎనర్జీ ఎఫిషియంట్ కూలింగ్ సిస్టమ్ అండ్ ఎనర్జీ సేవింగ్, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. మనం క్విక్గా ఈ ఇండక్షన్ స్టవ్ని అన్బాక్స్ చేసి చూద్దాం, ఓకేనా? సో బాక్స్లో ఏం లేదు. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇండక్షన్ స్టవ్ అండ్ ఇది పవర్ అడాప్టర్ అండ్ ఇది వారంటీ కార్డ్. మనకి వారంటీ కార్డ్ ఇలా వస్తుంది. అండ్ ఇది యూజర్ గైడ్. సో ఎలా యూజ్ చేయాలి, ఎంత పవర్, ఇవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇది చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఒక ఫ్యాన్ ఇచ్చాడు అండ్ ఇండక్షన్ వాటేజ్ 2000 వాటేజ్, వోల్టేజ్ 220 to 240 volts. సో చాలా జాగ్రత్తగా వాడాలి, పిల్లలకు చాలా దూరంగా ఉంచండి. సో నోటీస్ ఇక్కడ ఏం నోటీస్ ఇచ్చాడంటే, ద ప్లేట్ ఈజ్ హాట్ ఆఫ్టర్ కుకింగ్, ప్లీజ్ డు నాట్ టచ్ విత్ యువర్ హ్యాండ్, రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ టు గెట్ ఫుల్ వారంటీ. సో వన్స్ మనం అన్బాక్స్ చేసినామంటే మనం దీన్ని స్కాన్ చేసి మన వారంటీ అనేది రిజిస్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాడు. 10 నుంచి 15 నిమిషాల తర్వాత యూ కెన్ టచ్ దిస్ అని చూపిస్తున్నాడు. సో ఇక్కడ మనం బటన్స్ చూసుకున్నట్లయితే నాకు తెలిసి ఇది టెంపరేచర్ డిక్రీజింగ్ అండ్ ఇంక్రీజింగ్, పవర్ ఆన్, ఇది ఫ్రైకి, అండ్ ఇది ఆల్ కుక్, దోశ చపాతీ లాంటివి ఏమైనా చేస్తే ఇది యూజ్ చేయాలి. మిల్క్ వేడి చేయడానికి ఇది, బాయిలింగ్ వాటర్కి, రైస్ కుక్ చేయడానికి, సూప్కి, అండ్ ఇది టైమర్ సెట్ చేయడానికి, అండ్ ఇది వోల్టేజ్ ఇంక్రీజ్ చేయడానికి. సో ఇవన్నీ ఆప్షన్స్ ఇందులో ఇచ్చాడు. అండ్ సో బేస్డ్ ఆన్ ద టెంపరేచర్, మనం ఏదైతే ప్రోడక్ట్ మనం కుక్ చేస్తున్నామో దాని టెంపరేచర్ని బేస్ చేసుకొని ప్రీడిఫైన్డ్గా వాడు ఆల్రెడీ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. దీని హాయ్ ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ అవర్ కిచెన్. సో ఇప్పుడు మనం ఈ ఇండక్షన్ స్టవ్ని అన్బాక్స్ చేసాం కదా. సో పవర్ కనెక్షన్ ఇచ్చి ఎలా వర్క్ అవుతుందో టెస్ట్ చేద్దాం, ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాము. ఫస్ట్ యాజ్ ఎ శాంపిల్ వాటర్ హీట్ చేసి చూద్దాము. సో సో వన్స్ పవర్ ఆన్ చేయగానే మనకు ఇలా వస్తుంది అన్నమాట, ఆఫ్. సో మనం ఆన్ చేయాలి ఇప్పుడు. సో ఆన్ చేసిన తర్వాత సౌండ్ వస్తుంది. ప్యాన్ని దీని మీద ప్లేస్ చేసాను. వెయిట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక మనకి ఈజీలో ఎర్రర్ వచ్చింది కదా. సో అన్ని బబుల్స్ అందులో ఫిట్ అవ్వము, స్టీల్ వెజిల్స్ మాత్రమే ఇందులో ఫిట్ అవుతుంది. సో విత్ ఫ్లాట్ సర్ఫేస్, దాని యొక్క సర్ఫేస్ కూడా, బాటమ్ సర్ఫేస్ కూడా ఫ్లాట్ గా ఉండాలి. మీరు కడాయి, రౌండ్ బౌల్ కడాయి పెడితే వర్కౌట్ అవ్వదు. ఫ్లాట్ కడాయి, ప్యాన్ లాంటి కడాయి పెడుతుంది, దీని మీద కుక్ చేయగలుగుతాము. సో నేను ఇంతకుముందు దీంతో ట్రై చేశాను. సో ఇప్పుడు మనము ఒక స్టీల్ బౌల్లో వాటర్ తీసుకున్నాము. తీసుకొని వి విల్ ట్రై టు ఆన్. సో ఆన్ చేసావా? ఇప్పుడు ఆన్ చేయగానే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడు ఆల్ కుక్ మోడ్ లో ఉంది. మనం వాటర్ పెట్టాము కాబట్టి లెట్స్ స్విచ్ టు బాయిలింగ్ వాటర్ మోడ్. బాయిలింగ్ వాటర్ మోడ్ లో మనకు ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది. అండ్ మనం ఇప్పుడు టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు.
మనం ఎన్ని మినిట్స్ అనేది సెట్ చేసుకుంటే 5 సెకండ్స్ 5 సెకండ్స్ సెట్ చేసుకున్నట్లయితే అంటే 5 minutes 5 seconds 5 seconds. సో ఆఫ్టర్ 5 seconds అది ఆగిపోతుంది. మళ్ళీ మనం ఇప్పుడు ఆన్ చేసుకున్నాము. టైమర్ తీసేసి టైమర్ రిమూవ్ చేసి నార్మల్గా వాటర్ బాయిల్ చేస్తున్నాం. 200 volts తోటి ఇది వాటర్ బాయిల్ అవుతుంది. స్టీల్ బౌల్ విత్ ఫ్లాట్ సర్ఫేస్ యూస్ చేసాం కాబట్టి మనకి వాటర్ అనేది బాయిల్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడున్న గ్యాస్ స్కేర్సిటీ టైంలో మనకు ఇండక్షన్ స్టవ్ ఎమర్జెన్సీ పర్పస్ యూజ్ అవుతుంది. సో తప్పకుండా టైం తీసుకొని ఒకటి బుక్ చేసి పెట్టుకోండి. ఇది మన క్యాడిలక్ ఇండక్షన్ స్టవ్ యొక్క రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.